నమస్కారం. అది టోర్నమెంట్ దగ్గర ఈవెంట్స్ అన్న ఫంక్షన్ అన్న ఫిల్మ్స్ అన్న అది బయటికి అది నా సొంతం లాంటిది. అందుకే ఎప్పుడు పిలిచిన పిల్లకపోయినా మేము అందరూ ఇక్కడే ఉంటాం. కోన గారు మంచి రైటర్ అని అందరికీ తెలుసు. దాన్ని మించి చాలా మంచి ప్రొడ్యూసర్ కూడా. ఆయన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన చేసిన ప్రమోషన్ చూస్తుంటే నాకు నిజంగా భయంగా ఉంది. నెక్స్ట్ సినిమా తీస్తే ఎన్ని ఊళ్ళు తిరగాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి అర్థం కూడా కావట్లేదు. రోజు సిట్టింగ్లో ఉంటున్నారు. చిరంజీవి గారి సినిమా మేము పనిచేస్తున్నాం. ఒక గంట ఇటు మిస్ అయినా చూస్తే ఏదో ఊళ్ళో కనిపిస్తున్నారు, ఏదో కాలేజీలో కనిపిస్తున్నారు, ఏదో గల్లీలో కనిపిస్తున్నారు. అన్ని ఊళ్ళు తిరిగేసి అన్ని కవర్ చేస్తున్నారు. ఈ సినిమా 26 వస్తుందని ఈవెంట్ ఇది అక్కర్లా ఆల్రెడీ జనానికి రీచ్ అయిపోయింది. సో కోన గారి గురించి నేను నా జర్నీ చెప్పాలి అంటే నాకు ఇందాక వినయాన్ని చూస్తున్నప్పుడు అనిపించింది. నేను మిస్టర్ పర్ఫెక్ట్ దశరథ్ గారి దగ్గర చేస్తున్నప్పుడు కోన గారి దగ్గర ఒక ప్లేస్మెంట్ ఉందని తెలిసి దశరథ్ గారు నన్ను కోన గారితో మాట్లాడి పంపించారు. అప్పుడు కరెక్ట్గా అదృష్ జరుగుతుంది. సో అదృష్ నా ఫస్ట్ ఫిల్మ్ కోన గారితో. సో అక్కడి నుంచి మొదలెట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిన్నకృష్ణ గారు గురువులు అయితే, ఆ తర్వాత కోన గారి దగ్గర నా రెండో గురువులు. ఆయన దగ్గర నేను ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మెలగాలి ఇవన్నీ తెలుసుకున్నాను. ఆ తర్వాత ఏ అదూర్స్ అయితే మేము నా ఫస్ట్ సినిమా అయిందో అక్కడి నుంచి మొదలెట్టి మళ్ళీ అదే అదూర్స్ హీరో తారక్ గారితో నేను జైలో కూసి చేయడం, దానికి కోన గారు ఉండటం నాతో పాటు నాకు చాలా నాస్టాలజీగా అనిపించింది నాకు వినాయక్ గారిని చూస్తున్నప్పుడు. సో థ్యాంక్ యూ కోన గారు. మనం అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. నేను, కోన గారు, చక్రి, మోహన్ కృష్ణ గారు, వినీత్. సో నేను బాగా గుర్తు జైలో కూసి అయితే మేము టీం పక్కాగా ఉండటం వల్ల నాకు తెలిసి 15 రోజుల్లో ఫస్ట్ హాఫ్, 16-17 రోజుల్లో సెకండ్ హాఫ్ రాసి బౌండ్ స్క్రిప్ట్ వెళ్ళి డైరెక్షన్ చేయడం జరిగింది. సో అంత సింక్లో ఉంటాం. అలానే ఈ సినిమా నేను లాస్ట్ టైం ఆల్రెడీ ఒక ఈవెంట్లో చెప్పాను. రోషన్ టీజర్ చూసిన వెంటనే రోషన్ చాలా చాలా మంచి యాక్టర్ అవుతాడు, ఆల్రెడీ యాక్టర్ స్టార్ మెటీరియల్ అవుతాడని. అంత బాగుంది ఈ సినిమా. ఇందాక నాకు సురేష్ బాబు గారు చాలా మంచి మాట అన్నారు. జనరల్గా ఆయన చాలా పిన్ పాయింట్గా చూస్తారు సినిమాని. అంటే ఆయన విశ్లేషణ చాలా బాగుంటుంది, నేను బాగా నమ్ముతాను. ఆయన ఒక ఏమన్నారంటే, ఈ సినిమాని చూశాను బాబు మొత్తం అనగానే నాకు ఒక పెద్ద క్యూరియాసిటీ పెరిగింది ఏమంటారా. చాలా బాగా చేశాడు రోషన్. ఎంత బాగా చేశాడంటే ఆ పేరు చాలా బాగా చేశారు. ఏదైనా సీన్స్లో మన ఫోన్ చూసుకునే అవకాశం లేకుండా అంత బాగా పర్ఫామ్ చేశాడు రోషన్ అన్నారు. సో సురేష్ బాబు గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి అంత స్టేట్మెంట్ ఇచ్చారంటే రోషన్ ఇంకా చూసుకో, నీ కెరీర్ నువ్వు ఇంత వినయంగా ఉంటే చాలు, నీ టాలెంట్ నేను ముందుకు తీసుకెళ్తుంది. అలానే శ్రీదేవి, ఇందాక నేను చూసినప్పుడు నీ కళ్ళ నీళ్ళు చూస్తే అర్థమైంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు. ఎక్కడో చిన్న పరిస్థితులని యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ దాకా వచ్చావంటే నీ టాలెంట్ కంప్లీట్గా నీ తల్లిదండ్రుల విషెస్, వాళ్ళ సపోర్టు. అండ్ రోషన్ నువ్వు కూడా నాకు తెలీదు ఇన్స్టాలో చిన్న చిన్న రీల్స్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చావని, ఎక్కడో డ్యాన్స్ అని బాగా హార్డ్ వర్క్ చేసావని తెలుసు. కానీ నీ కదా నీవే నువ్వు చేస్తేనే కదా వచ్చింది. అదే అట్లా నువ్వు సర్ప్రైజ్ అయిపోయి షాప్లో ఉన్నావు. ఆ పాప కూడా అలానే, శ్రీదేవి కూడా. మీ ఇద్దరు కళ్ళే గమనిస్తున్నాను. మీ జర్నీ ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా ముందుకు వెళ్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా 26 రిలీజ్ అవడమే కాదు, చాలా పెద్ద హిట్ సాధిస్తాని ప్రమోషన్స్, టీజర్స్, ఆడియోతో వల్ల నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా సరే కోనగారి సతీష్ తమ్ముడు కోనగారి చేతిలో పడ్డాం. చూసే సినిమాని నేను ఎప్పుడు ఒకటే ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు 6 సినిమాలు చేశాను. మనం ఎంత పెద్ద స్టార్ట్తో చేసిన సినిమా ప్రమోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ అవుతుంది, ఆ సినిమాలో సాంగ్స్ కానీ ప్రతిదీ జనాలు తీసుకెళ్ళాలి. దానికి ఖచ్చితంగా ఒక ప్రొడ్యూసర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సినిమాకి డబ్బు పెట్టేవాడే కాదు ప్రొడ్యూసర్, సినిమాని జనాలు తీసుకెళ్ళేవాడు అసలే ప్రొడ్యూసర్. సో ఈ సినిమాకి ఓ డైరెక్టర్గా మీకు ఆల్మోస్ట్ 80% టాస్క్లన్నీ కోనగారిని పక్క నుండి రాసేసే ఎగ్జామ్ అర్థం అవుతుంది. ఆ విషు ఆల్ ది బెస్ట్ సతీష్. ఆ టీజర్, ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు తాలిగట్టి కుర్రోడి తాలిగట్టి సీన్ పెట్టించినప్పుడు అనిపించింది నాకు నిజంగానే నువ్వు అందరిలో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు. ఖచ్చితంగా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. తర్వాత విజయ్, కంగ్రాచులేషన్స్ విజయ్. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మంచి ఆడియోస్ ఇస్తుంటావు. ఈ సినిమా కూడా, సినిమా ఎప్పుడు జనాల్లోకి వెళ్ళి ఫస్ట్ ఆడియోనే, అది సక్సెస్ అయితేనే
ఫస్ట్ జనాలు సినిమా గురించి చూస్తారు, పోస్టర్ వైపు అయినా టీజర్ వైపు అయినా. సో మొన్న బాస్ కూడా చాలా బాగా చేసేది, అబ్బాయి ఆయన అడిగి సాంగ్స్ మరి చూశారు మీరు. చిరంజీవి గారి దృష్టిలోకి వెళ్ళి అంత బాగా నచ్చినాయి ఆయన కూడా. విష్ ఆల్ ది బెస్ట్ విజయ్. తిను ఎంత ఆర్గానిక్గా ఉంటాడంటే, ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కాకినాడలోనే ఉంటాడు. కాకినాడ కదా, ఇది చెప్పాలంటే కాకినాడ వెళ్ళాలంట. సో కాకినాడ నుంచే సొంత భూమిని సొంత మట్టిని వదలకుండా అక్కడి నుంచే పనిచేస్తున్న విజయ్. విష్ ఆల్ ది బెస్ట్. అండ్ కెమెరామెన్కి, ప్రతి ఒక్కరికి, ఎడిటర్కి, రైటర్స్కి, ఫ్రెండ్స్ క్యారెక్టర్లో కూడా చాలా స్పేస్ ఇచ్చి చివరిలో వచ్చిన ర్యాప్ సాంగ్లో కూడా చూస్తున్నాను. అలానే ఏవిఎస్ గారి పాపకి మేడం, నేను ఎప్పుడో ఒక ఆర్టికల్ చూశాను, మీరు మీ నాన్నగారికి హెల్త్ ఇష్యూ ఉంటే మగపిల్లలు ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ ఆడబిడ్డ ఉండి మీరు వచ్చి మీ నాన్నగారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మీరు ఆర్గన్ డొనేట్ చేశారు. మేము కలిసిపోవడం వాట్సాప్ యువర్ తండ్రిని. నిజంగా నాకు కూడా కూతురు ఉంది, చాలా ప్రౌడ్గా ఉంటుంటుంది. మగపిల్లలు అయితే నాతో సహా మేము మా నాన్న తెచ్చాడు, బొమ్మలు తెచ్చాడు అని ఆలోచిస్తుంటారు తప్ప ఆడపిల్లలు బంగారు తల్లులు. థ్యాంక్ యూ సో మచ్ మీ మంచితనానికి మీ నాన్నగారికి ప్రేమించినప్పుడు. సో ఇంకేమైనా మర్చిపోతే క్షమించండి. ఆ పెక్క వేణుగోపాల్ గారికి ముందు మీ దగ్గర నుంచి మొదలైందంటే ఈ సినిమా. ఇలాంటి మంచి సినిమాని పోరాగారిలాగా తీసుకెళ్ళినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ పేరున యాక్టర్స్ అందరికీ, యోగిత గారికి అందరికీ పేరున, అలానే ఈ సినిమాలో చేసిన సుమా కానికల్ గారికి, ప్రమోషన్లో భాగమైన సుభాకర్ గారికి, అండ్ ముఖ్యంగా కోన వెంకట గారు డాక్టర్స్ పేరు మీద ఈ సినిమా ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా లక్ మీకు, వాళ్ళ లక్ కూడా మీకు కలిసి వస్తుంది. ఎవరైనా మర్చిపోతే క్షమించండి సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Bobby. And Okasari, the big ticket for a picture, please. Big ticket.